వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. టీడీపీ జనసేన పొత్తుతో వైసీపీ నేతల ప్యాంట్లు తడుస్తున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తీవ్ర విమర్శలు. కృష్ణా జిల్లా పోలీస్ తనిఖీల్లో భారీ నగదు మద్యం సీసాలు పట్టువేత. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న మనం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అనకాపల్లి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి సుభాష్ పట్టంశెట్టి పిలుపునిచ్చారు. 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఎన్టీఆర్ మైదానం నుండి రోటరీ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవి సుభాష్ మాట్లాడుతూ, ఓటు పొందడం మన హక్కని, అలాగే ప్రతి ఎన్నికలలో తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవడం మన బాధ్యతగా గుర్తించాలన్నారు. ప్రజాస్వామ్యానికి ఎన్నికలే మూల స్తంభాలని చెప్పారు. దేశానికి దిశానిర్దేశం చేసే చట్టసభలను మనం ఎన్నుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు అనేక చర్యలను చేపట్టి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఓటును సద్వినియోగం చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. జిల్లా ఎస్పీ కేవి మురళీకృష్ణ మాట్లాడుతూ, నేటి బాలులే రేపటి పౌరులని, విద్యార్థులందరూ ఓటు హక్కుపై అవగాహన పెంపొందించుకోవడమే కాకుండా వారు అందరికీ అవగాహన కల్పించాలన్నారు. ఓటర్లందరూ స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చన్నారు. ఎటువంటి ప్రలోభాలను గురి కావద్దని ఆలోచించి తమకు నచ్చిన ప్రతినిధిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేసి ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతాం. భారతదేశం మన వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ అని మీ అందరికీ తెలుసు. ఈ లార్జెస్ట్ డెమోక్రసీకి అతి పెద్ద పండుగ అంటే మనకి ఎలక్షన్స్. దీని భాగంగా ఇది ఎందుకు ఈరోజు చెప్తున్నామంటే, ఈరోజు 14వ నేషనల్ ఓటర్స్ డే రోజు మనము ఓటర్ అవేర్నెస్ తో పాటు ఓటు ఒక విలువ, అదేవిధంగా ఈ థీమ్ని అర్థం చేసుకోవడానికి చాలా అవసరం ఉంది. మీరు చూసుకుంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్, అంటే నేను ఖచ్చితంగా ఓట్ చేస్తాము దాని అర్థం. ఈ మెసేజ్ ని మన అనకాపల్లి జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతాల్లో, ప్రతి ఒక్క చిన్న హ్యాబిటేషన్ లో మనం తీసుకొని వెళ్ళాలి. ఈ బాధ్యత మన వరకు ఉంది, మన దగ్గర ఉంది. గత ఎలక్షన్స్ లో చూసుకుంటే మనం ఆల్రెడీ 80% దాటి అన్ని కాన్స్టిట్యూన్సీలో ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. ఓటింగ్ టర్నౌట్ మన దగ్గర ఉంది. ఈసారి కూడా అలాగే దానికన్నా కొంచెం ఎక్కువగానే మన ఓటర్స్ టర్నౌట్ ఉండాలి. అది దానికోసం మనం అందరూ పరిష్కారం చేయాలి. ముఖ్యంగా మీరు అందరూ చూసుకుంటే ఇది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న ఎవరెవరు 18 ఇయర్స్ దాటి ఉన్నారు, అర్హులు అంటే ఓటింగ్కి అర్హులు ఉన్నారు, అందరూ ఓటర్ లిస్ట్ లో నమోదయ్యారా లేదా, వాటి ఓటింగ్ గురించి అవేర్నెస్ తీసుకురావడం, అదేవిధంగా వాటి ఈ ప్రాసెస్ లో, ఈ డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేయడం. ఈ సంవత్సరంలో మనం మొత్తము 27,762 కొత్తగా ఓటర్స్ ఎన్రోల్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ వీళ్ళందరూ ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ నేను కాంగ్రాచులేట్ చేస్తాను. ఈ ప్రాసెస్ లో పార్టిసిపేట్
కుప్పం మున్సిపల్ పరిధిలోని 17వ వార్డులోని తపల్రాజ్ వీధిలో వార్డు బాట కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ భరత్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వార్డులోని ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్సీ భరత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో తనకు ఒక అవకాశం ఇవ్వాలని స్థానిక ప్రజలను ఆయన కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండే ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ఆయన ప్రజలకు వివరించారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు మరియు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సురేష్ అమ్మ నెంబర్ அங்கதான் வரலாம் இப்போ வெங்கடேஷ் வீட்டுல இல்ல, நீயும் இல்ல. சரி, வெங்கடேஷும் வந்துட்டு அப்படி நீயும் வந்துட்டு மனசாட்சி வேணும். யாரு அட்ரஸ் இவரு லோக்கல் எம்எல்சி, இவரு நாங்க லோக்கல் சார் రంగనగర్ కేட்டிருந்தா அன்னைக்கு ஆயிட்டு இருக்கோம். இல்ல ஸ்பெஷல் டேஸ்ல இப்போ சொல்ல இப்போ ఎలక్షన్ ఇంక కుప్పం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రామచంద్ర ప్రకటించారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో నిన్న దరఖాస్తు చేసుకున్నామన్నారు. తనకు కుప్పం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపిస్తామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు మరియు భరత్ నాన్ లోకల్ అని పేర్కొన్నారు. లోకల్గా తను కుప్పం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. తనకు కుప్పం ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. నమస్కారము అందరికీ, ప్రజలకి, మీడియా మిత్రులకి, అందరికి కూడా, ప్రజలకు కూడా, ఓటర్స్ కూడా నా వందనములు. కాబట్టి నేను బీసీ కులానికి చెందినవాడి, 40 సంవత్సరాలుగా సర్వీసు చేస్తున్నా, ప్రజాసేవలోనే ఉన్నా ఎప్పుడు. కానీ ఈ 40 సంవత్సరాల్లో ఇప్పుడు నేను ఖాళీగా ఉండడంలే, ప్రజల్లోనే ఉంటూ ప్రజలకు ఏదో సమస్య వస్తే నేను చేర్చి వాళ్ళతో భావించి మా కుటుంబ సభ్యులతో మాదిరే వాళ్ళు ఉండి సర్వీస్ చేస్తుండా. కాబట్టి 24వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ రామచంద్రప్ప నాకు ఇవ్వాలని కోరుకుంటూ మా అధిష్టానాన్ని కూడా ఆదేశిస్తున్నాం. అధిష్టానం ఆదేశిస్తే మాకు రఘువీరారెడ్డి గారు కానీ, పల్లం రాజు కానీ, రుద్రరాజు, తులసిరెడ్డి వీళ్ళంతా కూడా నువ్వు కష్టపడినావు, నెక్స్ట్ నీకేని ఇంతకు ముందు కూడా వాళ్ళు హామీ ఇచ్చింది జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము కూడా కోరేది అధిష్టానాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు టికెట్ ఇవ్వాలని కోరుకుంటూ కోరుతూ ఉన్నాం. నా పేరు రంగప్ప గౌడు, గుడిపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగి గత కొంతకాలం ఇంతకు ముందే వేరే పార్టీలకు కూడా డాక్టర్ సురేష్ సార్ గారితో జాయిన్ కావడం జరిగింది. ఆయన ఆ పార్టీతో మాకు సరైన న్యాయం జరగకుండా, మాకు చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అసంతృప్తితో ఉన్నాం. ఈరోజు కుప్పం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా పెద్దలకు సంబంధమైనటువంటి రామచంద్రన్ గారు ఎంతో సేవలు అందించినారు. ఇంతకు ముందు కూడా మాకు చిన్నప్పటి నుంచి సుమారు 10-20 సంవత్సరాలుగా మాకు బాగా గుర్తింపున్న నాయకుడు. అంతో ఇంతో మాకు అందుబాటులో ఉంటూ ప్రతి చిన్న సమస్య అయినా కూడా ఆ సమస్యలపై స్పందిస్తూ ఎప్పటికప్పుడు ఫోన్ చేసిన తక్షణం అతను రావడం, తన ఇంటి మనిషిలాగా అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నందువలన ఈరోజు మాకు ఆ టీడీపీ పార్టీని ఇంకా ఉండడానికి ఇష్టం లేక
అక్కడ మాకు సరైన న్యాయం గుర్తింపు లేకుండా పోవడం వలన ఈరోజు మేము రామచంద్రన్ గారికి టికెట్ గుర్తించి అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ద్వారా కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఖరారిస్తే అతని ద్వారా అతను అడుగుజాడలు నడవడానికి మాతో పాటు ఇంకా కొంత మనిషిని కూడా ఈ పార్టీలో జాయినింగ్ చేసుకోవడం, ఈ కుప్పం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి మంచి నాయకత్వానికి బలపరిచి అతనికి టికెట్ డిక్లేర్ చేస్తే అధిష్టానం కూడా మేము చాలా సంతోషమైనటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మున్ముందు మన రాష్ట్రం బాగుపడాలంటే ఖచ్చితంగా ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తేనే, ప్రత్యేక హోదా ఇస్తేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఉద్దేశంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి నాయకత్వాన్ని గుర్తించి రామచంద్రన్న మా తండ్రిలో సమానమైనటువంటి పెద్దలకి గుర్తించి అధిష్టానం కూడా గుర్తించి ఇచ్చే విధంగా ధైర్యం చెప్పినారు. అందుకనేసి మేమందరూ కూడా ఉత్సాహంతో ఉన్నాం. ప్రజలు ఎక్కడ వెళ్ళినా కూడా రామచంద్ర అంటే ఒక మంచి పేరున్న నాయకుడు, అతనికి ఇస్తే సరిపోతుందనే ఉదాహరణతో మా అందరికి కూడా ఈరోజు మనసు మార్చుకొని మేము కూడా ఈరోజు ఫస్ట్ నుండి తల్లి పార్టీలోనే రావాలనే ఉద్దేశంతో అతను వెంట నడవడానికి కూడా సిద్ధంగా ఈరోజు ఆయనతో పాటు మేము కలవడం చాలా సంతోషకరం కూడా మేము తెలియజేసుకుంటున్నాం. 75వ గణతంత్ర దినోత్సవాలను అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ క్రీడా మైదానంలో జరిగిన వేడుకల్లో భాగంగా కలెక్టర్ రవిపట్టం శెట్టి పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం ఎస్పీ మురళీకృష్ణతో కలిసి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. గణతంత్ర దినోత్సవంలో 22 శకటాలను ప్రదర్శించారు. వీటిలో వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, గృహ నిర్మాణం, పశు సంవర్ధకం, పంచాయతీరాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, జీవీఎంసీ, అగ్నిమాపక శాఖలతో పాటు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నూకాలమ్మ ఆలయ శకటాలను ప్రదర్శించారు. అనకాపల్లి డివిజన్ రెవెన్యూ శాఖ ప్రదర్శించిన ఎన్నికల నిర్వహణ ఏర్పాట్ల శకటానికి ప్రథమ బహుమతి, శిశు సంక్షేమం, విద్యాశాఖలకు ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. వేడుకల్లో భాగంగా పలు ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు పరేడ్ వీక్షణ కోసం శకటం బయలుదేరినది. తిరంగా ప్యారా 75 వసంతాలు గడిచిన గణతంత్ర దినోత్సవ వేడుకలను ఉత్సాహంతో జరుపుకుంటున్న ఈ తరుణంలో కలెక్టర్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి గారు గణతంత్ర దినోత్సవ వేడుకలు పాయకరావుపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారుతి నారాయణ చక్రవర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జగతా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో పార్టీ నాయకురాలు సుంకర సూర్యావతి జాతీయ జెండాను ఎగురవేశారు. జగతా శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలు తమ జీవితాలు గౌరవంగా జీవించడానికి ఎందరో మహానుభావులు సాహసోపేతమైన పోరాటాలు చేసి మనకు స్వేచ్ఛనిచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మోతా సింహాచలం, పట్టణ అధ్యక్షుడు పోలవరపు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో హైదరాబాద్ నియోజకవర్గం హైదరాబాద్ టౌన్లో మన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర 75వ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అంగరంగ వైభవంగా ఉత్సాహంగా పిల్లలందరూ కలిసి జెండా ఆవిష్కారం జెండా ఎగరడం జరిగింది. ఈ జెండా ఎగరేయడం కార్యక్రమంలో తొలి మహిళ మన కాంగ్రెస్ పార్టీలోకి మొన్న కరీంనగర్ రాజ్యంలో జాయిన్ అవడంతో ఆవిడ చేతుల మీదుగా జెండా ఫ్లాగ్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన హైదరాబాద్ టౌన్ ప్రెసిడెంట్ పోలం అప్పలరాజు, మండల ప్రెసిడెంట్ మమతా సింహాచలం, అలాగే నక్విల్ మండల ప్రెసిడెంట్ పడాల చక్రరావు, జిల్లా సెక్రటరీ మన మార్తు నారాయణ చక్రవర్తి గారు, అలాగే పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా వచ్చి ఈ యొక్క జెండా ఎగరేయడానికి అందరూ భాగస్వాములు అయినందుకు చాలా ఆనందకరంగా ఉంది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసి మన ఫలితాలన్నీ కూడా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరొకసారి అభినందన తెలియజేస్తూ మేమందరం కూడా ఇవాళ ఒక ముందుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గాంధీ గారి నాయకత్వం, శర్మిలా గారి నాయకత్వం, శర్మిలా గాంధీ గారి నాయకత్వం, గిరిధరాజు గారి నాయకత్వం, గిరిధరాజు గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ రోజు చేగుంట మండల శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవ కమిటీ సమావేశం కావడం జరిగింది. ఇందులో కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుంచి బంజారా తండా ప్రజల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క జయంతిని చేగుంట మండల కేంద్రంలో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ర్యాలీతో పాటు భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా భారీ ఎత్తున ఫిబ్రవరి 15, 2024 చేగుంట బస్టాండ్ నుంచి RNBA గెస్ట్ హౌస్ వరకు ర్యాలీతో పాటు భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా చేగుంట మండల కేంద్రంలో ప్రభుత్వం సేవలాల్ మహారాజ్ దేవాలయంకు ప్రభుత్వ భూమిని కేటాయించాలని, అదేవిధంగా ఆ రోజు ఫిబ్రవరి 15న ప్రభుత్వ అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమావేశంలో అధ్యక్షులు బాధ్య నాయక్, ఉపాధ్యక్షులు మోహన్ నాయక్, విఠల్ నాయక్, జనరల్ సెక్రటరీ రమేష్ నాయక్, సభ్యులు ఫకీర్ నాయక్, రాజు నాయక్, పంతుల్య నాయక్, వాసురాం నాయక్, సోమ్ల తండా సర్పంచ్ బేక్యా నాయక్ పాల్గొన్నారు. భగవంతుని స్వరూపమైనటువంటి శివలాల్ గారు జన్మించడం ఆ టైంలో జరిగింది. కానీ పూర్తిగా ఏంటంటే ధర్మానికి అనుకూలంగా ధర్మము ఏ రకంగా నిర్వర్తించాలి, ధర్మాన్ని ఏ రకంగా ఇచ్చేయాలి పూర్తిగా నేర్పిన వ్యక్తి శివలాల్. అలాంటి వ్యక్తి శివలాల్ను ఆ టైంలోనే కొందరు పడిరాని వాళ్ళు శివలాల్ను ఏం చేసినారంటే, ఈ శివలాల్ ఏదేదో చెప్తున్నాడు, మాయమాటలు చెప్తున్నాడు, ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి ఆ టైంలోనే ఒక దాంట్లో ఒక పళ్ళెంలో విషం పోసి శివలాల్ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని తాగినాక శివలాల్ చనిపోతారని తెలిసి, కానీ అది భగవంతుని ధర్మంతో జీవిస్తున్నారు కాబట్టి ఆ శివలాల్ తాగిన తర్వాత అది విషం పోయి అమృతం లాగా తయారైంది. అలాంటి శివలాల్ని ఇవాళ భూమి ఇచ్చి మళ్ళీ లాక్కోవడం, మళ్ళీ చేయడం, ఇచ్చిన గుడి కట్టే దగ్గర వచ్చి కనీళ్ళు నాటడం ఇది మంచిది కాదు. ఎవరైనా వాళ్ళ లీడర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ సహకరించి గుడిని కట్టుకోవడానికి అన్ని రకాలుగా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్, జై శివలాల్, జై మేరామా, జై మేరామా. ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శుక్రవారం కొండ చిలువను గ్రామ బజరంగ్ యూత్ సభ్యులు హతమార్చారు. అగ్రహారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులకు 2 ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 26 మంది విద్యార్థులు మాత్రమే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్నారు. వీరికి అదే గ్రామానికి చెందిన మామిండ్ల ఎల్లయ్య విద్యార్థులకు మధ్యాహ్న భోజనం గత సంవత్సర కాలంగా వండి పెడుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు బిల్లు రాలేదని విద్యా కమిటీ అధ్యక్షులు మామిండ్ల కిషన్ తెలిపారు. స్కూల్ ఆవరణలో నర్సరీ వద్దు, నర్సరీ వల్ల స్కూల్ ఆవరణలో పాములు, తేళ్లు సంచరిస్తున్నాయని సంబంధించిన మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కిషన్ విలేకరులతో మాట్లాడారు.
దేవాలయ భూములను కూడా వదలని వైట్ కార్డ్స్ ఆక్రమణదారులు. నెల్లూరు జిల్లాలో వైట్ కార్డ్స్ నిక్షేపణలో అధికంగా ఉన్న చేజర్ల మండలంలోని నిత్యం లక్షల కొద్దీ వ్యాపారం ఆక్రమణదారుల చేతులు మారుతున్నాయి. చేజర్ల మండలంలోని కోటి తీర్థం గ్రామంలో ఇటీవల తెల్లరాయి అక్రమ రవాణా అధికంగా జోరందుకుంది. ప్రభుత్వ ప్రైవేట్ భూములను సైతం ఎటువంటి అనుమతులు లేకుండా భారీగా కొల్లగొడుతున్నారు. తాజాగా అక్రమదారుల కన్ను ఏకంగా గ్రామంలోని అతి పురాతన శివాలయం భూములపై కూడా పడడంతో దేవాదాయ శాఖ భూములు సైతం భారీ ఎత్తున రాత్రి పగలు తేడా లేకుండా వందలాది లోడ్లు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ఇంత భారీ ఎత్తున తెల్లరాయి అక్రమ రవాణా చేజర్ల మండలంలోని అధికార పార్టీ నాయకుల అండదండలు పూర్తిగా ఉన్నాయి. ఇప్పటికే శివాలయం భూములు 80 ఎకరాలలో అక్రమ తవ్వకాలు జరిపి తరలిస్తూ ఉన్నా ఇటు దేవాదాయ శాఖ కానీ ఫారెస్ట్ అధికారులు కానీ పట్టించుకోకుండా అక్రమదారుల నుండి అందుకున్న మామూళ్లతో ప్రభుత్వానికి భారీగా నష్టం వాటిల్లుతుందని తమ గ్రామ భూములు కాపాడవలసిందిగా స్థానికులు కోరుతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.